ప్రభు నామంలో అదనంగా కొంచెం బంగారపు తలంపులు చెప్పాలనిపిస్తుంది. కొన్ని పాత సందేశాలు కూడా మళ్ళీ చెప్పడానికి నేను సాహసిస్తున్నానండి. మరి అవి మీ సహృదయంతో అంగీకరించండి. ప్రార్థనకు, వాక్యంకు, సహవాసానికి సమయం ఇస్తే నిత్య జీవం వస్తుంది. పని చేస్తే సంతృప్తి, చదివితే మరి ఆ వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇతరులకు సేవ చేస్తే ఆనందం వస్తుంది. ఆలోచనలకు సమయం ఇస్తే మేధస్సు లభిస్తుంది. మంచి రోజుల సంతోషాన్ని, చెడ్డ రోజుల అనుభవాన్ని రెండింటి విలువ తెలుసుకోవడమే జీవితం. స్వయం కృషితో జీవితం సంతృప్తి లభిస్తుంది కనుక సత్య మార్గంలో నడిస్తే సంపన్నులు అవుతాం. మరి పగ వదిలి పరిచయాలు, ప్రేమను పెంచుకోవాలి. విమర్శలకు భయపడకుండా ఎదురుగాలిలో గాలిపటం లాగా పైకి తేలాలి. ఈ రకంగా లోకల్లో అన్నిటికంటే మరి ఆమ్, ఆ, నమ్మకాన్ని కోల్పోవడం, కష్టమైన నిలబెట్టుకోవడం, కఠినమైన నమ్మకాన్ని కాపాడుకోవడం, దేవునిపై నమ్మకం పెట్టుకోవడం మనకు విశ్వాసగా కర్తవ్యం. పుస్తకం జీవితం అనే పుస్తకంలో కాలం అనే పేజీలను చదువుకుంటూ వెళ్ళటమే. ఆ పేజీల్లో విషాద అనుభవాలు ఉంటాయి. ఆ, మరి ఆ పేజీలు ఆనంద క్షణాలు కూడా ఉంటాయి. మరి అవి తెలుసుకొని జీవిస్తే జీవితం మెళుకువలు అర్థమవుతాయి. మంచి జీవితం జీవించి దేవునికి ప్రీతిపాత్రంగా బ్రతకటమే మన విశ్వాస జీవితం. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. స్వయం కృషి మన తలాంతుల వల్ల మంచి ఫలితాలు రావు. అంటే దందాహం, అధికారాహం, కుటిల బుద్ధి వీటన్నిటికీ దూరంగా ఉండాలి. మంచి వ్యక్తిత్వం నిలుపుకోవాలి. ఈ రకంగా మరి ఈ సందేశంలో, ఈ కీర్తన యొక్క భావాల్లో మంచి తలంపులు ఉన్నాయి. ఇవి పదే పదే రిపీట్ చేసినప్పటికీ మరొకసారి ఆ తలంపుల్ని మీరు ధ్యానించడం అవసరమని నేను చెప్పడం జరిగింది. ఇది రెండో భాగంలో చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమె ప్రేమ, నమ్మకము, పరిశుద్ధుడైన యేసు నామంలో మీకు శుభమని తెలుపుతూ ఈనాటి బంగారు పెరగలో కొన్ని ధ్యానిస్తూ మరి 80, 81, 82 మూడు చిన్న చిన్న కీర్తనలు చెప్పుకుందామండి. ప్రభు మనల్ని ఇంతగా కనుకరిస్తూ మంచి ధ్యానాలతో ఉంచుతున్నారు. మరి మరి జాన్ బన్యన్ ఆయన భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? శ్రేష్టమైన ప్రార్థనలో మాటల కంటే కన్నీటితో కూడిన మూలుగులే ఎక్కువ ఉంటాయి. ఆయన మన మూలుగులు కూడా వింటాడు. జాన్ స్పర్జన్ గారు కూడా ఒక ఆయన చక్కటి మాట చెప్పాడు. క్రీస్తుని గురించి బోధించటం చాలా అవసరం. నిజంగా బోధించటం, సువార్త అందరూ చెప్పాలని దేవుడు క్రీస్తు కోరుకున్నాడు కదా. అలా చెప్పిన ఆజ్ఞను పాటించలేని వారందరూ జీవోత్సవాలే అంటది ఒక భక్తురాలు. నిజమే. అది బోధించటం వల్లట అపవాదిని కొరడాతో కొట్టడం లాంటిదట. అంతేకాదు నరకాన్ని వణికించే ఉరుము శబ్దం లాంటిదంట. కాబట్టి బోధించడం చాలా ముఖ్యమని మనం తెలుసుకోవాలి. ఒక ఫన్నీ థాట్ అది. ప్రిజనర్స్ ఫర్ ఫోన్స్. మనం అందరం కూడా సెల్ ఫోన్స్కి ఇంతకుముందు లేదండి. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్, పసిపిల్లల మొదలు కొన్ని పెద్దాళ్ళ వరకు సెల్ ఫోన్స్కి అయిపోయినాం. జైల్లో సెల్స్ ఉంటాయి, దాన్ని సెల్ అంటారు. జైల్లో ఉండే గదుల్ని సెల్ అంటారు. ఇప్పుడు అందుకోసమే అందరూ బందీలు అయిపోయాం కాబట్టి ఫోన్స్కి సెల్ ఫోన్ అని పేరు వచ్చింది అన్నాడు ఒక ఆయన. చాలా నిజం అనిపిస్తుంది నాకు. తర్వాత థింగ్స్ దట్ వీ కెనాట్ కమ్ బ్యాక్. మనం తెచ్చుకోలేని కొన్ని ఉన్నాయండి. ఒక రాయి విసిరితే అది మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము. మనం ఒక మాట చెప్పేస్తే, దాని తప్పు చెప్పేస్తే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం కుదరదు. తర్వాత మంచి అవకాశాలని మనం పోగొట్టుకుంటే అది మళ్ళీ తిరిగి పొందుకోలేం. ఆ టైం కూడా అంతే. టైమ్ అండ్ టైడ్ విల్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అని. సముద్రపు అల కానీ సమయం కానీ మళ్ళీ తిరిగి రాదు. అది మనం గుర్తుంచుకొని సమయాన్ని, దినములు చెడ్డవు కనుక సమయం సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. తర్వాత మర్చిపోలేనివి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్, ప్రాముఖ్యమైనది దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. 2, మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, అందమైన ఆభరణం చక్కని చిరునవ్వు. 3, గ్రేటెస్ట్ ఎసర్ట్, గొప్ప కొండ అంతా మనకి విశ్వాసమే, ఫెయిత్. గాడ్ స్మైల్ ఫెయిత్. తర్వాత మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్, బలమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చే ఆ శక్తి ఏంటంటే ప్రేమే. అది ప్రేమ లోకాన్ని అన్నిటినీ జయించే కదా. తర్వాత గ్రేటెస్ట్ వెపన్, గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థనే కదా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్, స్మైల్, ఫెయిత్, లవ్, ప్రేయర్ ఇవన్నీ ఎంత విలువైనయో చెప్పాను. అయితే చివరిగా దాతృత్వము ఎన్ని రూపాలుగా చేయగలం.
ద్వితీయోపదేశకాండం 15:11 అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ రెఫరెన్స్ లేకుండా చెప్తాను. పేదలను పరదేశులను సహాయపడాలి, శ్రమలో ఉన్న వారికి అందరిలో ఉపకారిగా ఉండాలి, దాతృత్వం చేయగలిగిన పనులండి. దేవుని బిడ్డలకు సహాయం చేయాలి. అది ఏం ఎలాగ పనిచేస్తుందంటే మనకి జీవితాల్లో ఆ విశ్వాసాన్ని రుజువు చేస్తుంది, అది జ్ఞానం అభివృద్ధి చేస్తుంది, తర్వాత కలిమి కలిగిస్తుంది, ఇతరులను ఇన్స్పైర్ చేస్తుంది. ఒకరు చేయడం వల్ల మేము కూడా చేస్తామని ఇన్స్పైర్ చేస్తాం అన్నమాట. దైవరాజ్యం పెంపొందిస్తుంది, బంధకాల నుంచి విడిపిస్తుంది, తర్వాత క్రీస్తుని అనుసరించేటట్టుగా అది సహకరిస్తుంది. ఇది కూడా మనం మనసులో పెట్టుకుందాం. సరే, 80వ అధ్యాయానికి వద్దాం. మరి గతంలో ఆసాపు 78:2 మరి క్రీస్తు చెప్పిన ఉపమానం చెప్పినట్టు రాశాడు, కానీ ఆ ఉపమానం అనేది క్రీస్తు మాట, అది ఉపమానం. కానీ అది ఆ సందర్భం వచ్చినట్టుగా అన్ని ప్రశ్నాత్మకంగా చక్కగా ఆసాపు చెప్పగలిగాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ గురించి ఉపమానంగా చెప్పింది 80వ అధ్యాయంలో 1-3 వరకు ద్రాక్షవల్లిని పోల్చుతూ చెప్పాడు. రక్షణకి అడిగాడు. ఇశ్రాయేల్ కాపరి చెవియొగ్గు, మందవలే యోసేపు నడిపించేవాడా, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా, ప్రకాశింపము. రెండోది, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అని వారి ఎదుట నీ పరాక్రమను మేల్కొని మమ్మల్ని రక్షించు. 3, చెరలో నుంచి మమ్మల్ని రక్షించు, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. చెరలో ఉన్న వారిని రక్షించు అనే మాట. చెర అంటే అది రాబో దినాల్లో 400 సంవత్సరాల తర్వాత జరగబోయేది. ఇప్పుడే ప్రవచించినట్టుగా మనం చూస్తాం ఆత్మ ద్వారా. ఒక విధంగా చెప్పాలంటే దావీదు, సొలొమోను, ఆసాపు కాలంలో ఏ రకమైన చెరలు లేవు, కానీ ఎప్పుడో జరగబోయే 400 సంవత్సరాల తర్వాత ఈ బాబిలోన్ చెర గురించి తను చెప్తూ వచ్చాడు. వాళ్ళ గ్లోరియస్ లైఫ్లోనే గడుపుకున్నప్పటికీ ప్రభు వాళ్ళ ద్వారా ప్రేరేపించి ఇవి రాయించాడు. చెర లేదు, కానీ ప్రవచనాత్మకంగా మరియు ఆ రకంగా వివరించడం, రక్షణ నొందినట్లు రక్షణ అనే అనుభవాన్ని స్ట్రెస్ చేశాడు. ముఖకాంతి ప్రకాశింపచే చాలా చోట్ల ఉంటుందండి. సంఖ్యాకాండంలో ఉంటుంది, ముఖకాంతి మాకు ప్రకాశింపచేయను గాక అని పాస్టర్ గారు చివరి చెప్పే మాటలో కూడా ఆయన ముఖం కాంతి కలది, అది ఆ ప్రకాశం మన మీద పడాలని. 4వ వచనంలో నీ ప్రజలు మనవి ఎంత వినకుండా ఎంతకాలం నువ్వు మరి కనిపెడుతూ ఉంటావు, ఎంతకాలం నువ్వు మరి వేచి ఉంటావు ప్రభువా, వీళ్ళకి ఎంతకాలం నువ్వు జవాబు చెప్పకుండా ఉంటావు అనే మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అయితే ఇది ఈ అనుభవంలో 7వ వచనంలో సైన్యాలకు అధిపతి చెరలో నుండి మమ్మల్ని రక్షించు, మేము రక్షణ నొందినట్లు అది పదే చెప్పాడు. మళ్ళీ 7వ వచనంలో కూడా ముఖకాంతి ప్రకాశింపచేయి. 8-11 వరకు ఉపమానంగా ఇశ్రాయేలు ద్రాక్ష తీగతో పోల్చాడు. నీవు ఐగుప్తు నుండి మరి ఆ ద్రాక్షవల్లిని తెచ్చావు, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటావు, మరి జాతుల వారిని వెళ్ళగొట్టి వారిని నాటావు, దానికి తగిన స్థలము సిద్ధపరిచావు, దాని వేరు లోతుగా పాతిపెట్టి అది దేశమంతా వ్యాపించేటట్టు చూసుకున్నావు, దాని నీడ కూడా కొండలతో కప్పింది, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించింది, దాని తీగ సముద్రం మీద వరకు వ్యాపించింది, యూప్రటిస్ నది వరకు దాని కొమ్మలు వ్యాపించాయి అని చెప్తూ వచ్చాడు. దాని త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీ వేళ పాడు చేసావు. ఇలా అన్ని పోల్చిన తర్వాత 12 నుంచి నీవు ఎలా పాడు చేసావు అంటే, ఎప్పుడు పాడు చేశాడు ఆయన? పాడు చేసింది అంటే అది శత్రురాజులతోటి చిన్నాభిన్న అనుభవాలని చెప్పటం అన్నమాట. అద్భుతంగా నాటి అభివృద్ధి చేశావు. గత కాలంలో కాదు, దేవుడు ఎవరంటే అశూరీయులు, బాబులేని వాళ్ళందరూ వచ్చి సర్వనాశనం చేసేసారు కదా, దాని ప్రొటెక్షన్ లేక ఎందుకు వాళ్ళకి అప్పు చెప్పావని అడుగుతున్నాడు ఇక్కడ. మరి శత్రువులకు అప్పగించావు, నువ్వు భద్రత పోయింది, అడవి పంది పశువులు తింటున్నాయి. అది విజ్ఞాపనలు మరి 14-19 వరకు 8 విజ్ఞాపనలు ఉన్నాయండి అక్కడ. 14-19 వరకును సైన్యముగా అధిపతిగా దేవా ఆకాశములోండి మరలా చూడు, ఈ ద్రాక్షవళిని దృష్టించు, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము. నిజంగా మనం కూడా నీటి వారు నాటబడిన వారమేనండి. ఆయన కాయాలి, నీరు కట్టాలి. మరి నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. మనం అందరూ కొమ్మలమేనండి, మరి తరతరాలుగా వస్తున్నాం కొమ్మలుగా. మనం కాయాలైనా అది అగ్ని చేత కాల్చబడింది, నరకబడినది. మనం నశించిపోకూడదు, నరకబడకూడదు. నీ కోప దృష్టి వలన జనులు నశిస్తున్నారు. నీ కుడి చెయ్యి, అదంటే దక్షిణ హస్తము, మనుషులకి తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న నరు నీకు తోడుగాను, నీ బాహుబలం ఉండునుగాక. అది ఒక చక్కటి ప్రార్థన అండి. అప్పుడు మేము యొద్దకు తొలగిపోము, నువ్వు మమ్మల్ని బ్రతికించు, అప్పుడు నీ నామంను బట్టి మేము మొర్ర పెడతాం,
నువ్వు బ్రతికిచ్చి మమ్మల్ని ఆదరిస్తే నీ నామము అది నిజమైన విలువైన నామం అండి, అది బలమైన దుర్గం. అందులో నీతిమంతుడు పరిగెత్తుకెళ్ళి దాక్కుంటాడు. ఆయన నామం బలమైన దుర్గం కనుక ఆయన నామం ఎంతో ఘనమైంది, ఎంతో విలువైంది. సైన్యములకు అధిపతికి దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పింపుము. మళ్ళీ మాట అదే మాట చెప్పాడండి. ఇది పాట కదండి, మేము రక్షణ ఉన్నట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. ఇక ముఖ కాంతి ప్రకాశింపచేయమని చెప్పటం. ఆసాబు 2 సార్లు క్రీస్తు ఏడ్చాడు. ఎన్ని భయంకరమైనటువంటి అనుభవాల సందర్భంలో మరి లాజర్ని మరి చనిపోయినప్పుడు ఏడ్చాడు. రెండోది యెరూషలేముకి 70 ఏళ్ల చెరలో కాల్చివేయబట్టం అనే బాధ కొద్దీ ఆయన ఏడవటం జరుగుతుందండి. అది ఆ బాధ కొద్దీ తను చూశాడు. మన కష్టాలు, మనం అనుభవాలను బట్టి మనం సరిగ్గా ప్రార్థించలేకపోతున్నామా? ఇతరుల కొరకు, మన ప్రజల కొరకు, మన కుటుంబాల కొరకు, మన భావితరాల్లో ఉండే బిడ్డల కొరకు బోధించడం కొరకు మనం ప్రయాసపడాలి, ఆలోచించాలి. ప్రవచనాత్మకంగా మనం ఆలోచించుకుని భారం కలిగి ఇప్పుడే మనం స్టోర్ చేసుకోవాలి. మరి అన్ని అటువంటి లోతైన భక్తి భావాలతో మనం బ్రతకాలని ఈ ప్రవచనాత్మకంగా మనకి ఆసాబు చాలా చక్కగా 80 వర్ణించాడండి. 81:16 వచనాలు ఉంది. ఇది భక్తుల తలంపుల్లో ఏమి పాటించాలో అది ఆలోచించాలండి. మనం ఆసాబు అందరికీ చెప్పి స్తుతించమన్నాడు. ఎందుకు స్తుతించాలి? స్తుతిస్తే తర్వాత ఏమవుతుంది? నాశనం స్తుతించకపోతే నాశనం అయిపోతాం. ఏమి బోధించాలో యథార్థంగా చెప్పాడు. మరి 75 నుంచి 80 వరకు ఏ రీతిగా ఇశ్రాయేల్ చరిత్ర తెలుపుతూ ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మాత్రం ఎంతో చక్కగా తను వివరించడం జరుగుతుంది. 81వ దానిలో మాత్రం చాలా చక్కగా వివరించాడు. మరి ఇక్కడ చూడండి ఎంత చక్కటి మాట. ఫస్ట్ మన బలమైన దేవుని గానము చేయుడి, యాకోబు దేవుని బట్టి హర్షించుడి, కీర్తన ఎత్తి గిలక తప్పట కొట్టుడి, సీతార స్వరమండలం వాయించుడి. అది నిజంగా స్థుతికి ఎంత పాత వాళ్ళందరూ భలే పాడారండి. మన బలమైన దేవుని గానం చేయాలి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహగానం చేయాలి, కీర్తన ఎత్తుడి గిలక తప్పిడ పట్టుకోండి, స్వరమండలము మనోహరమైన. దావీదు కూడానండి సమస్త నాలో ఉండే సమస్తము స్తుతించాలి, సకల ప్రాణులు స్తుతించాలి, బూరధ్వనితో స్తుతించాలి. నిజంగా దేవుని స్తుతించడం మనకు ఎంతో అవసరం అని మళ్ళీ చెప్తాడు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. నిజంగానండి పండుగ రోజు ఆచరించిన ముందు పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఇశ్రాయేలు కట్టడలకు యెహోవా దేవుడు నిర్ణయించిన చట్టము అది. ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యాకోబు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించాడు. మరి అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజంలో నేను బరువుగా దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. మరి ఎందాకంటే ఆపత్కాలమును నువ్వు మొరపెట్టగా మరి నేడు నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోటు నుంచి నీకు ఉత్తరం ఇచ్చింది. ఎంత చక్కటి మాట అండి. దాగు చోటు నుండి ఉత్తరం ఇచ్చింది. దాగు చోటు అదే నిజ గుడారంలో నన్ను దాస్తాడు. మరి ఆ దాగు చోటుతో మన ఉన్నత స్థానంలో మనం ఎక్కిస్తాడు. మెరీబ జనంలో దాన్ని శోధించాను. నా ప్రజలారా ఆలకించండి, నేను మీ సంగతి తెలియజేస్తాను. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట విన్న ఎడల ఎంత మేలు. అయ్యో అన్న మాట ఎందుకు వస్తుందండి? మనం దిగజారిపోయినప్పుడు, అది అసభ్యకరమైన అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు అయ్యో అని వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు జారిపోకుండా మనం మరి దేవుని నుండి దూరం అవ్వకుండా, స్తుతించటం మానకుండా, మన హృదయ కాఠిన్యం లేకుండా ఉండాలని 12వ వచనంలో హృదయ కాఠిన్యం నాకు అప్పగించారు, స్వకీయులు కోరుకున్నట్టుగా సమృద్ధిగా ఇస్తాను, నేను మీ పక్షంగా ఉంటాను, దీవెనలు 6 దీవెనలు ఇస్తా అని చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా 6 దీవెనలు ఇది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ అది ఆనరింగ్ హిమ్, గ్లోరిఫైయింగ్ హిమ్. ఆశీర్వచనాలు 81లో చిన్న అధ్యాయంలోనే చాలా తృప్తిగా ఉందండి. ఇక 82 కూడా చిన్న అధ్యాయమే. అది న్యాయము తీర్చు న్యాయాధిపతుల గురించి చెప్పిన వివరణ. 82 న్యాయాధిపతులు ఇప్పటికి కూడా అన్యాయం చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అనే బాధతో ఆసాబు ఎంతో జ్ఞానయుక్తంగా, ఒక చిన్న గాయకుడే కానీ తనకుండే జ్ఞానం ఎంతో గొప్ప దేవుడిచ్చాడండి. 82 దేవుడు సమాజంలో దేవుడు నిలిచున్నాడు, దైవంలో మధ్యన ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు, ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుతారు. ఇది ఇప్పుడు జరిగే అనుభవాలు అంతే కదండి. ఎలాంటి పనులు ఉన్నాయి చూడండి. అక్కడ పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి, శ్రమ గల వారికి, దీనులకు న్యాయం తీర్చండి, శ్రమ నొందిన వారికి
దీనిలను గమనించుకోవాలండి, న్యాయం తీర్చాలి. దరిద్రులను నిరుపేదలను విడిపించండి. చూసారా ఎంత స్పష్టంగా చెప్పాడు. పేదలు, తండ్రి లేని వాళ్ళు, శ్రమలో ఉన్నవారు, దీనులు, దరిద్రులు, నిరుపేదలని కనిపెట్టి చూడాలనండి. తర్వాత జనులు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగుతారు. దేశంలో ఉన్న ఆధారాలన్నీ కదులుతున్నాయి. మీరు దైవములనియు, మీరందరూ దైవములు అనే మాట ఏ సందర్భంలో వచ్చిందో కూడా గమనిద్దాం. మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చచ్చిపోయినట్టు మీరు చచ్చిపోతారు, అధికారులు ఒకరు కూలినట్టు మీరు కూలుతారు. కానీ చివరిగా చక్కటి మాట స్తుతిస్తున్నాడు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యంగా ఉండాలి, అందరికి కూడా న్యాయం తీర్చు అని చెప్తూ మరి లెమ్ము అని చెప్తూ భూమికి తీర్పు తీర్చి ఉన్నప్పుడు 6వ వచనంలో క్రీస్తు బోధ చేసేటప్పుడు కూడా దైవముగా అనే మాట కూడా వాడతాడు అక్కడ. యోహాను 10:34లో లేఖనం నిరర్ధకము కాలేదు, దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములు అని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు నన్ను దేవదర్శనం చెప్తున్నారేంటి? అందరూ ఎవరికాల దైవములు అని చెప్పుకుంటూ పోతూ ఉంటే మీరు నన్ను దేవదర్శనం చేస్తున్నాడని నన్ను అంటారేంటి? నేను అసలు దేవుని కుమారునే కదా అన్నట్టుగా దేవుడు అప్పుడు దైవములు అనే మాట వాడబడింది. 1 నుంచి 3 వరకు ప్రజలకు పిలిపించాడు. 7 మాటలతోటి మేల్కొలుపు స్తుతికి ఆహ్వానించాడు. 1 నుంచి 3 వరకు ఎందుకు స్తుతించాలి? 8, 10 భాగంలో మాటలు వింటే ఎంత బాగుంటుంది. నా ప్రజలారా ఆలకించుడి. ఇవన్నీ పాత అధ్యాయంలో ఇవన్నీ కూడా హృదయ కాఠిన్యానికి అప్పగించడం గురించి ఇవన్నీ చెప్తూ మరి 82వ అధ్యాయంలో మాత్రం న్యాయం గురించి, ఏ రకంగా మనం న్యాయం తీర్చాలనేది, ఇతరుల పట్ల ఎలాగ ప్రవర్తించాలనేది స్పష్టంగా చెప్పాడండి. ఎందుకంటే రాజులో రాజు, ప్రభులకు ప్రభువు, న్యాయాధిపతులకు న్యాయాధిపతి, తీర్పు తీర్చివాడు ఆయనే. కాబట్టి ఆయనకు లోబడి మనం జీవించాలని సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.